అందరికీ నమస్కారం. 10th క్లాస్ ఫిజిక్స్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ లో లాస్ట్ వీడియోకి వచ్చేసాం మనం. ఈ రోజు వీడియోలో ఎలక్ట్రిక్ పవర్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎలక్ట్రిక్ పవర్, దానికి సంబంధించిన రిలేటెడ్ ఫార్ములాలు, ఎలక్ట్రిక్ పవర్ యొక్క యూనిట్స్, ఆ యూనిట్స్ మన డైలీ లైఫ్ లో మనం ఎట్లా యూజ్ చేస్తాము, ఈ ఎలక్ట్రిక్ పవర్ సంబంధించినటువంటి కరెంట్ బిల్లు మనం హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ యూజ్ చేస్తూ మన కరెంట్ బిల్ నెల మనకి బిల్ వస్తుంది, ఆ బిల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారన్న దానికి సంబంధించింది. తర్వాత ఓవర్ లోడింగ్ అంటే ఏంటి, ఫ్యూజ్, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఎండింగ్ టాపిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఫ్యూజ్ యొక్క పాత్ర ఏంటి. చాలా బాగుంటుంది ఫ్యూజ్ యొక్క రోల్. మన డైలీ లైఫ్ లో చూస్తుంటాం చాలా గొప్ప గొప్ప వాళ్ళ క్యారెక్టర్స్. సో ఫ్యూజ్ కూడా అలాంటి చాలా గొప్ప క్యారెక్టర్, దాన్ని మనం చాలా బాగా పరిచయం చేసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రికల్ పవర్. ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ తీసుకుందాం, ఒక మెటల్ కండక్టర్ తీసుకుందాం, రైట్. ఈ మెటల్ కండక్టర్ మనం కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేద్దాం. ఈ టెర్మినల్స్ చివర ఈ ఎండ్స్ మధ్య కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేద్దాం. బ్యాటరీ కనెక్ట్ చేయడం ద్వారా కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం క్రియేట్ చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ కండక్టర్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే, ఇందులో ఉన్న ఛార్జ్ ని డ్రైవ్ చేస్తుంది. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి ఛార్జ్ ని మూవ్ చేస్తుంది, అంతే కదా. కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఛార్జెస్. ఛార్జెస్ ఫ్లో అవ్వడానికి కారణం ఎవరు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఛార్జ్ ఫ్లో అవుతుంది. ఓకే, ఛార్జ్ ఫ్లో అవ్వడానికి కారణం ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవడానికి కారణం పొటెన్షియల్ డిఫరెన్స్. సో దీని వల్ల ఇది జనరేట్ అయ్యి ఇది ఛార్జెస్ ని డ్రైవ్ చేస్తుంది. సో ఒక ఛార్జ్ ని ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి మూవ్ చేయడానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేసే వర్క్ ని మనం లెట్ us call it as W. Let us say W is the work done by the electric field in moving a charge from one point to another point. This is work done, and the formula for work done is W equal to VQ. ఇది ఆల్రెడీ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ లో చూసాం. V is equal to W by Q ఫార్ములా మనం అక్కడ డిస్కస్ చేసాం. అక్కడి నుంచి W is equal to VQ వచ్చింది. అంటే V పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు Q అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి డ్రైవ్ చేయడానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వర్క్ చేసింది అనే దానికి సంబంధించిన ఫార్ములా. సరే, ఇక్కడ వర్క్ జరిగింది, ఏం పని జరిగింది? మరి వర్క్ జరిగితే మనకి రిజల్ట్ కనపడాలి కదా. ఒక వర్క్ జరిగిందంటే మనకి రిజల్ట్ కనపడాలి. ఏం రిజల్ట్ కనపడుతుంది ఇక్కడ వర్క్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వైర్, ఇది ఒక వైర్ అండి, సన్న వైర్. ఇది యాక్చువల్గా మనం డ్రా చేయడం ఎలా డ్రా చేస్తుంటే పెద్ద ఇంతలాగా పైప్ డ్రా చేసినట్టు లేదా పెద్ద రాడ్ డ్రా చేసినట్టు చేస్తాం. యాక్చువల్గా చిన్న వైర్ అది. మనకు ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ ఉండాలి. మన జనరల్గా ఎవరైనా ఫిజిక్స్ లో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంత పెద్దగా ఎందుకు ట్రై చేస్తారంటే అది రీజన్, ఎక్స్ప్లెనేషన్ కోసం. ఓకే, మరి వర్క్ జరిగిందని మనకు ప్రూఫ్ ఏంటి, మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బల్బుకి కనెక్ట్ చేసాం అనుకోండి, దీన్ని ఇక ఒక బల్బు కనెక్ట్ చేసాం అనుకోండి, బల్బు గ్లో అవుతుంది. ఈ వైర్ ని మనం ఒక బల్బు కనెక్ట్ చేస్తే బల్బు గ్లో అవుతుంది. అంటే బల్బులో లైట్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? బల్బులో లైట్ ఎనర్జీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది లైట్ ఎనర్జీ అంటే, ఇక్కడ ఛార్జ్ ఏమైంది, మూవ్ అయింది. ఎవరు మూవ్ చేశారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ చేసింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల క్రియేట్ అయింది. పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఛార్జ్ ని మూవ్ చేయడం ద్వారా, ఛార్జ్ మూవ్ అయ్యేటప్పుడు ఇట్ లూజెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. కొలిషన్ జరుగుతుంటే మధ్య మధ్యలో మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అప్పుడు చూసాం. ఛార్జ్ యొక్క ప్రయాణం ఏంటి, అంత సాఫీగా సాగదు. సో ఇట్ లూజెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అది లాస్ అయిన ఎనర్జీ, ఆ ఎనర్జీనే లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అండి ఫిజిక్స్ లో, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ ఏ ఎనర్జీ అయితే లాస్ అయిందో, ఆ లాస్ అయిన ఎనర్జీ కొంత ఎనర్జీ లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, కొంత ఎనర్జీ హీట్ ఎనర్జీగా కూడా కన్వర్ట్ అవుతుంది. బల్బు వేడెక్కుతుంది, కాసేపటికి బల్బు వేడెక్కుతుంది. అంటే వేడి ఎక్కడి నుంచి వచ్చింది? హీట్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? లైట్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఛార్జ్ నుంచి వచ్చింది. ఈ ఛార్జ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసింది, ఎక్కడికి? బల్బుకి ట్రాన్స్ఫర్ చేసింది. సో దట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ ఆర్ హీట్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వర్క్ డన్ నుంచి వచ్చింది. సో W is equal to VQ. What is work done per unit time? Work done per unit time. In general physics మనం దీన్ని సింపుల్ గా ఒక వర్డ్ తో డిఫైన్ చేస్తాం. వర్క్ డన్ పర్ యూనిట్ టైం. టైం కి ఈ స్టేట్మెంట్ కి ఒక సింగిల్ వర్డ్ రీప్లేస్మెంట్ ఉంది. అదేంటిది? పవర్.
పవర్ యొక్క యాక్చువల్ డెఫినేషన్ ఫిజిక్స్ లో పవర్ మీన్స్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ లేదా వర్క్ డన్ ఇన్ యూనిట్ టైం. సో P ఈజ్ ఈక్వల్ టు W/T. ఇక్కడ ఏం వర్క్ రేట్ ఆఫ్ వర్క్ డన్ 1 సెకండ్ టైంలో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వర్క్ చేసింది, 1 సెకండ్ టైంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వర్క్ చేసింది, దాన్ని మనం పవర్ అంటాం. ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడ వర్క్ డన్ వల్ల జరిగిన ఎనర్జీ ట్రాన్స్ఫరే కదా. సో ఇక్కడ పవర్ అనేది బల్బుకి సంబంధించింది. పవర్ అనేది మనం బల్బుకి సంబంధించింది కూడా చెప్పచ్చు. పవర్ బల్బు యొక్క పవర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు బల్బుకి రకరకాల బల్బ్స్ మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ఒక బల్బుకి పవర్ ఎక్కువ ఉంటుంది, ఒక బల్బుకి పవర్ తక్కువ ఉంటుంది, ఇంకో బల్బుకి చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటి పవర్? బల్బులలో ఈ పవర్ అంటే ఏంటి అంటే, ఒక యూనిట్ టైంలో ఎంత ఎనర్జీని అది లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోగలుగుతుంది ఆ బల్బు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లియర్ గా చూద్దాం. పవర్ యొక్క యూనిట్స్, మనం వీటి యూనిట్స్ డిస్కస్ చేద్దాం. వాట్ అంటే పవర్ కి SI యూనిట్స్ వాట్. వాట్ మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లేదు, WHD వాట్ కాదు, ఇది వాట్. ఈక్వల్స్ టు W కి యూనిట్స్, వర్క్ డన్ కి యూనిట్స్ జూల్స్ పర్ టైం కి సెకండ్. రైట్. మనం చూస్తుంటాం మార్కెట్ లో బల్బులు 60 వాట్స్ బల్బు చూస్తుంటాం, 100 వాట్స్ బల్బు చూస్తుంటాం మనం. ఏంటి 60 వాట్స్ బల్బు, 100 వాట్స్ బల్బు అంటే ఇది ఎక్కువ పవర్ ఎక్కువ ఉన్న బల్బు, ఇది కొంచెం పవర్ తక్కువ ఉన్న బల్బు. ఏంటి పవర్ ఎక్కువ పవర్ తక్కువ అంటే ఇప్పుడు నేను చెప్పాను. 1 సెకండ్ టైంలో ఎంత ఎనర్జీ, ఎన్ని జూల్స్ ఎనర్జీని ఈ బల్బు లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోగలిగింది. ఈ బల్బు ఎంత ఎనర్జీని లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోగలిగింది. ఈ బల్బు ఇది 60 జూల్స్, ఇది 100 జూల్స్ ఎనర్జీని 1 సెకండ్ లో 100 జూల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇచ్చాం. ఇస్తే ఆ బల్బ్ ఏం చేసింది, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీలో 100 జూల్స్ ఎనర్జీని 1 సెకండ్ కి అట్లా పోతున్న ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి 100 జూల్స్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా మార్చుకున్నది ఈ బల్బ్. ఇది 60 జూల్స్ వర్క్. అంటే 60 వాట్స్ అంటే అర్థం ఏంటి అంటే, 60 వాట్స్ మీన్స్ 60 జూల్స్ పర్ సెకండ్ అని అర్థం. అంతే కదా, వాట్ అంటే జూల్స్ పర్ సెకండ్. 60 జూల్స్ పర్ సెకండ్. 1 సెకండ్ కి 60 జూల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా మార్చింది. ఇది 1 సెకండ్. అదే 1 సెకండ్ కి ఇది 100 జూల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీకి మార్చింది. 1 సెకండ్ లో ఎవరు ఎక్కువ మార్చారు, ఎవరు ఎక్కువ ఎనర్జీని వాడుకున్నారు, ఈ బల్బు ఎక్కువ ఎనర్జీని వాడుకుంది. 1 సెకండ్ టైంలో ఈ బల్బు ఎక్కువ ఎనర్జీని వాడుకుందా, ఈ బల్బు ఎక్కువ ఎనర్జీని వాడుకుందా, ఈ బల్బు ఎక్కువ ఎనర్జీని వాడుకుంది. 100 జూల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీని వాడుకుంది. ఏ ఎనర్జీగా మార్చుకుంది, లైట్ ఎనర్జీగా మార్చుకుంది. అందుకనే 100 వాట్స్ బల్బు ఎక్కువగా వెలుగుతుంది, ఎక్కువ కాంతితో బ్రైట్ గా వెలుగుతుంది. 60 వాట్స్ బల్బు తక్కువ బ్రైట్ గా వెలుగుతుంది. ఎందుకు, తక్కువ ఎనర్జీని తీసుకుంటున్నది. 1 సెకండ్ లో తక్కువ ఎనర్జీని అది లైట్ ఎనర్జీగా మార్చుకుంటుంది. అందుకని మనం ఎక్కువ వాట్స్ ఉన్న అప్లయన్సెస్ ని యూజ్ చేస్తే ఎక్కువ కరెంట్ కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఆటోమేటిక్గా కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది. ఎక్కువ వాట్స్ ఉన్న మనం అప్లయన్సెస్, అది బల్బ్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఏదైనా మనం ఏ వస్తువు ఉన్నా దాని మీద వాట్స్ రాసి ఉంటుంది. ఎక్కువ వాట్స్ ఉన్న అప్లయన్స్ కొంటే అది ఎక్కువ ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంటుంది. ఎక్కువ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీ గాను ఇంకో సమ్ మెకానికల్ ఎనర్జీ ఎట్లా కన్వర్ట్ చేసుకుంటుంది అప్లయన్స్. బల్బ్ అయితే బల్బ్, ఫ్యాన్ అయితే ఫ్యాన్. అప్పుడు అది ఎక్కువ కరెంట్ కూడా కన్జ్యూమ్ చేసుకుంటే ఎక్కువ బిల్ వస్తుంది. సో ఇదండి మన బల్బులు 60 వాట్స్ 100 వాట్స్ అని రాసి ఉంటే దాని అర్థం. యాక్చువల్గా 60 వాట్స్ 120V అనో 240V అనో కూడా రాసి ఉంటుంది. ఇంకో నెంబర్ కూడా రాసి ఉంటుంది. 100 వాట్స్ 120V అని రాసి ఉంటుంది. బల్బ్ మీద ప్రింట్ ఉంటుంది, యాక్చువల్ ప్రింట్ ఉంటుంది. బల్బ్ మీద చాలా జాగ్రత్త చూడండి. 100 వాట్స్ 120V అని రాసి ఉంటుంది. అంటే ఈ 120V ఏం చెప్తుందంటే, ఈ బల్బుని మనం ఏ పవర్ సోర్స్ కి కనెక్ట్ చేసాం, 120 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నటువంటి పవర్ సోర్స్ కి కనెక్ట్ చేసాం బల్బుని. మన ఇంట్లో పవర్ కి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది కదా, మన ఇంట్లో రన్నింగ్ అయ్యే ఎలక్ట్రిసిటీ బయట పోల్స్ నుంచి వస్తుంది కదా, ఆ పోల్స్ దగ్గర ఉన్న 2 వైర్ల మధ్య కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. బయట పోల్స్ దగ్గర నుంచి 2 వైర్ల నుంచి మనకి 2 వైర్లు ఇంట్లోకి వస్తాయి. పోల్స్ మీద 2 వైర్ల నుంచి మన ఇంట్లోకి 2 వైర్లు వస్తాయి. 2 వైర్లు వస్తాయండి. ఒకటే ఒక మెయిన్ వైర్ లాగా ఇంత లావుగా అనిపిస్తుంది, బట్ అందులో 2 ఉంటాయి. ఆ 2 ఒకటి ఒక వైర్ నుంచి ఇంకో వైర్ నుంచి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ 2 వైర్ల మధ్య, పోల్స్ లో ఉన్న 2 వైర్ల మధ్య 120 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆ 120 వోల్ట్సే
బల్బు దగ్గర ఉంటుంది, ఆ 120 వోల్ట్స్ ఫ్యాన్ దగ్గర ఉంటుంది, ఆ 120 వోల్ట్స్ టీవీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ బల్బుని 120 వోల్ట్స్ పవర్ సోర్స్ కి కనెక్ట్ చేసినప్పుడు, ఈ బల్బును కూడా 120 వోల్ట్స్ పవర్ సోర్స్ కి కనెక్ట్ చేసినప్పుడు ఇదేమో 100 జూల్స్ ఎనర్జీని వాడుకుంది, ఇది 60 జూల్స్ ఎనర్జీని వాడుకుంది 1 సెకండ్ టైంలో అని అర్థం. ఈ వాట్స్ అని రాసుంటే 100 వాట్స్ అని రాసుంటే ఇది అర్థం. ఓకేనా? రైట్. మరి ఈ బల్బ్ కి రెసిస్టెన్స్ ఉంటుంది, ఈ బల్బ్ కి రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? తర్వాత పవర్ కి సంబంధించిన కొన్ని ఫార్ములాలు మనం డిరైవ్ చేద్దామా? రైట్, స్టార్ట్ చేద్దాం. పవర్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు మనం ఏం రాసాం? W/T. W ఈజ్ ఈక్వల్ టు VQ అన్నాం కదా ఇందాక, VQ/T. VQ/T గుర్తుందా మీకు? Q/T అని మనం కరెంట్ స్టార్టింగ్ లో డిఫైన్ చేస్తాం. ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ ఇస్ కాల్డ్ కరెంట్. Q/T is I. I is equal to Q/T. So this is another formula for power. Power కి ఇంకో ఫార్ములా. P is equal to VI. దీన్నే మీరు P రాస్తే VIP ఫార్ములా అయిపోతుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు. VIP వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, VIP ఫార్ములా. రైట్, ఇంకా డిరైవ్ చేద్దాం, ఇంకా రిప్లేస్ చేద్దామా? P is equal to VI దగ్గర మీకు నేను ఇంకో విషయం చెప్పాను. ఇది ఎవరికి సంబంధించిన పవర్ అంటే బల్బు, ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ యొక్క పవర్ కి ఫార్ములా. పొటెన్షియల్ డిఫరెన్స్ V, ఆ బల్బు యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్, బల్బు వైర్ల మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ V, బల్బు నుంచి పాస్ అవుతున్న కరెంట్ I అయితే బల్బు డ్రా చేసే, బల్బు ఎక్స్ట్రాక్ట్ చేసే పవర్, బల్బు యొక్క పవర్ ఎంత ఎనర్జీని అది వాడుకోగలుగుతుంది, ఆ పవర్ కి ఫార్ములా ఇది. ఒకవేళ బ్యాటరీకి సంబంధించినది, యాక్చువల్ గా బ్యాటరీ దగ్గర మనం V రాయకూడదండి, కలెక్టివ్గా రాస్తుంటాం. బ్యాటరీ దగ్గర మనం EMF అని రాయాలి. మనం పొటెన్షియల్ డిఫరెన్స్ వర్సెస్ EMF లో క్లియర్ చెప్పాను. బ్యాటరీకి సంబంధించిన వర్డ్ యాక్చువల్ గా EMF, రెండు సినానిమ్ వర్డ్సే. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వైర్లలో ఉంటుంది, బ్యాటరీలో EMF. సో బ్యాటరీ యొక్క పవర్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములాని ఎలా రాయాలంటే P is equal to EMF into I. This is the power extracted by the battery. Battery power source, ఈ బ్యాటరీ యొక్క పవర్ కి సంబంధించిన ఫార్ములా అంటే P equal to EMF into I. EMF అంటే బ్యాటరీకి సంబంధించింది. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మనం ఎలక్ట్రికల్ గుడ్స్, బల్బు, ఫ్యాన్, ట్యూబ్ లైట్, టీవీ ఏది తీసుకున్నా దాంట్లో వైర్ల మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ V. సో ఇది ఏమో ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ యొక్క పొటెన్షియల్ పవర్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. రైట్, ఈ పవర్ కి సంబంధించి మనం ఇంకొన్ని ఫార్ములా డిరైవ్ చేద్దాము. దీన్ని కొంచెం ముందుకు తీసుకుపోదాం. ఓమ్స్ లా తెలుసు కదా మీకు, V is equal to IR. V is equal to IR. సో V ప్లేస్ లో మనం IR ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో P is equal to, అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది? IR, V అంటే IR into I. సో P is equal to I into I square R. So this is another formula for power. P is equal to I square R. ఏది ఎట్లా వచ్చింది? ఇందులో V ని రీప్లేస్ చేసాం, IR. I ని రీప్లేస్ చేద్దాం, ఇక్కడ నుంచి I ని ఏమని రాయొచ్చు? V/R అని కూడా రాయొచ్చు కదా. సో ఇదే చూడండి, P is equal to VI లో V ని అలానే ఉంచి ఇప్పుడు I ని రీప్లేస్ చేయండి, V/R. సో V square by R అవుతుంది పవర్ ఫార్ములా. ఇంకో ఫార్ములా మనం మంచిగా ఇట్లాంటి ఫార్ములాలు మనం మ్యాథమెటిక్స్ లో ప్రాబ్లమ్స్, న్యూమరికల్స్ ఇచ్చినప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ బట్టి రిలేటెడ్ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ ఫార్ములా ఇచ్చాడో, అంటే ఆ ప్రాబ్లం లో ఏమి వాల్యూస్ ఇచ్చాడు, పొటెన్షియల్ డిఫరెన్స్, రెసిస్టెన్స్ ఇచ్చాడు అనుకోండి, పవర్ కనుక్కోవచ్చు. కరెంటు, రెసిస్టెన్స్ ఇచ్చాడు అనుకోండి, పవర్ కనుక్కోవచ్చు. ఇట్లా మనకి ఇచ్చిన వాల్యూస్ బట్టి మనం పవర్ కనుక్కోవడానికి ఈ ఫార్ములాలు యూజ్ చేస్తాం. అచ్చా, రైట్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది కదా. 60 వాట్స్ 100 వాట్స్ మధ్య డిఫరెన్స్ ఏంటనేది అర్థమైంది కదా. ఎక్కువ ఎనర్జీని వీళ్ళిద్దరిలో ఎవరు వాడతారంటే, ఇది మీకు అప్లికేషన్ టైప్ లో అడుగుతాడు మిమ్మల్ని ఎగ్జామ్ లో క్వశ్చన్స్. 60 వాట్స్ 120V బల్బు, 100 వాట్స్ 120V బల్బులు, రెండు బల్బులు వాడితే ఆ వినియోగదారుడు, ఆ కస్టమర్ కి ఏ బల్బు వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని అడుగుతాడు. ఈ బల్బు వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. రీజన్ ఏంటంటే ఇది ఎక్కువ ఎనర్జీని కన్స్యూమ్ చేసుకుంటుంది, 1 సెకండ్ టైంలో ఎక్కువ ఎనర్జీని కన్స్యూమ్ చేసుకుంటుంది. మీకు డౌట్ రాదు, సార్ మరి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చి ఈ బల్బులు ఎందుకు సార్ వాడటం, మనం చక్కగా 60 వాట్స్ బల్బులు వాడితే సరిపోయింది అంటే కాదు. 100 వాట్స్ బల్బు వల్ల మనకి బ్రైట్నెస్ వస్తుంది, అవునా కదా. 1 సెకండ్ లో 100 జూల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ లైట్ ఎనర్జీగా మార్చిందంటే అంత ఎనర్జీ లైట్ గా మారింది కదా. కొంత హీట్ కూడా మారుతుంది అనుకోండి, లైట్ గా అయితే మారింది కదా, ఎక్కువ బ్రైట్నెస్ అంటే ఎక్కువ వెలుతురు రావాలి కాబట్టి మనం అట్లా యూజ్ చేస్తాం. రైట్, సపోజ్ ఇప్పుడు ఈ బల్బ్ లో రెసిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కోవాలంటే, ఇప్పుడు ఈ బల్బు 60 వాట్స్ పవర్ ఉంది, 120 వోల్ట్స్
పొటెన్షియల్ డిఫరెన్స్ మధ్య కనెక్ట్ చేసాం. ఈ బల్బు ఎంత రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది? బల్బ్ లో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. మరి బల్బ్ లో మనం కరెంట్ పాస్ చేసినప్పుడు బల్బ్ కొంత రెసిస్టెన్స్ ని ఆఫర్ చేస్తుంది. ఆ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం ఇప్పుడు ఈ ఫార్ములా ఏది వాడాలి చెప్పండి. మన దగ్గర ఏముంది? పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది, పవర్ ఉంది, V ఉంది, P ఉంది, R కావాలి. ఈ ఫార్ములా మ్యాచ్ అయితే చూడండి, V ఉంది, P ఉంది, R కావాలి. సబ్స్టిట్యూట్ చేయండి. P 60 ఈక్వల్ టు V స్క్వేర్ 120 into 120 by R. సో R ని 60 ని రీప్లేస్ చేద్దాం. R is equal to 120 into 120 by 60, 62s are. So R is equal to 240 ohms. సో ఈ బల్బు 240 ohms రెసిస్టెన్స్ ని కలిగి ఉంటుంది. ఏ బల్బు? ఈ 60 వాట్స్ బల్బు. 60 వాట్స్ బల్బు ఎంత రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది? 240 ohms బల్బు ohms రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు చిన్న క్లారిటీ ఇచ్చి ఈ టాపిక్ నేను మీకు ఎండ్ చేస్తాను. ఇప్పుడు ఈ బల్బు ఒకసారి చూడండి. ఈ బల్బ్ మనం ఇందాక ఏమన్నాం? మనం 60 వాట్స్ 120 వోల్ట్స్ అని రాసి ఉంటుంది. ఈ బల్బు మీద ప్రింట్ ఉంటుంది. ఈ ప్రింట్ యొక్క మీనింగ్ ఏంటి? 120 వోల్ట్స్ పవర్ సోర్స్ కి మనం కనెక్ట్ చేసినప్పుడు 60 వాట్స్ పవర్ ని ఇది వాడుకుంటుంది. అంటే 60 జూల్స్ ఆఫ్ ఎనర్జీని ఇది కన్వర్ట్ చేసుకుంటుంది. కానీ ఈ బల్బు మీద ఆ ప్రింట్ ఉంటుంది. కానీ బల్బును మనం అదే పవర్ సోర్స్ కనెక్ట్ చేయాలని లేదు కదా. 120 వోల్ట్స్ పవర్ సోర్స్ పెట్టలేదు. బల్బు నేనేం చేశానంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేశాను. బ్యాటరీ 12 వోల్ట్స్ బ్యాటరీకే కనెక్ట్ చేశాను. మరి 12 వోల్ట్స్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే బల్బు యొక్క పొటెన్షియల్ కనుక్కోవాలి. అంటే బల్బు పవర్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది? మరి బల్బు ఇప్పుడు ఈ బల్బు ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుందో చూద్దామా. మన దగ్గర ఏమేమి ఉన్నాయి? 12 వోల్ట్స్ వోల్టేజ్ ఉంది. దీని రెసిస్టెన్స్ ఎంత ఉంది? రెసిస్టెన్స్ ఇప్పుడే కనుక్కున్నాం కదా, 240 ohms ఉంది. ఇది వోల్ట్స్. V ఉంది, R ఉంది. బల్బ్ యొక్క పవర్ కనుక్కున్నాం. ఈ ఫార్ములా మ్యాచ్ అవుతుంది. P is equal to V square by R. అంటే 12 into 12 by 240. 12 2s are 24, 0. 2 10s are 2 6s are అంటే 0.6 వాట్స్. చూసారా ఎంత తక్కువ వాట్స్? 0.6 వాట్స్ అంటే అర్థం. వాట్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ చెప్పండి. 6 వాట్ అంటే ఎనర్జీ. 1 సెకండ్ టైంలో 0.6 జూల్స్ ఎనర్జీనే వాడుకుంటుంది. ఎంత తక్కువ ఎనర్జీని వాడుకుంటుందో చూడండి బల్బు. ఇప్పుడు ఇక్కడ ఈ బల్బు ఇక్కడ తీసేస్తాం. ఇదే బల్బు 120 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ సోర్స్ కనెక్ట్ చేసినప్పుడేమో 60 వాట్స్ పవర్ ని చూపించింది. అంటే 60 జూల్స్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది. అదే బల్బుని జస్ట్ 12 వోల్ట్స్ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు 0.6 వాట్స్ పవర్ ని మాత్రమే అది చూపించింది. అంటే 0.6 జూల్స్ ఎనర్జీని మాత్రమే కనెక్ట్ చేస్తుంది. అంటే బల్బు దీన్ని కనెక్ట్ చేసినప్పుడేమో ఇంత ఎనర్జీని వాడుకుంది, దీన్ని కనెక్ట్ చేసినప్పుడు ఇంత ఎనర్జీని వాడుకుంది. అందుకనే ఈ చిన్న బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు బల్బు మామూలు మనం హోల్డర్ లో పెట్టినప్పుడు వెలిగినంత వెలుతురుతో వెలుగుతుందా? చిన్న బ్యాటరీ కనెక్ట్ చేస్తే బల్బు ఇది కొంచెమే వెలుగుతుంది. ఎందుకు కొంచెమే వెలిగింది? అది ఇక్కడ తక్కువ ఎనర్జీని వాడుకుంది. ఈ బ్యాటరీ తక్కువ పొటెన్షియల్ కదా, అంటే తక్కువ ఎనర్జీని వాడుకుంది. ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ కనెక్ట్ చేస్తే ఎక్కువ ఎనర్జీకి వాడుకుంటుంది. సో బల్బు అలా ఎనర్జీని, ఎలక్ట్రికల్ ఎనర్జీని అలా లైట్ ఎనర్జీగా వాడుకుంటుంది. దేని బట్టి ఉంటుంది? ఎంత ఎనర్జీని వాడుకుంటుందని మనం కనెక్ట్ చేసే పొటెన్షియల్ డిఫరెన్స్ కి సంబంధించింది. 120 కాకుండా 240 వోల్ట్స్ కనెక్ట్ చేస్తాం అనుకోండి. ఇదే బల్బుని 240 వోల్ట్స్ కనెక్ట్ చేస్తే అప్పుడు పవర్ కి ఫార్ములా ఏమవుతుంది? 240 into 240 by రెసిస్టెన్స్. ఈ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ 240 కదా, 240 ఆన్సర్. పవర్ is equal to V square by R. 240 into 240 by 240. Yes, 240 volts పొటెన్షియల్ డిఫరెన్స్ కనెక్ట్ చేసినప్పుడు 240 వాట్స్ ఎనర్జీతో బల్బ్ వెలుగుతుంది. అంటే 240 జూల్స్ ఎనర్జీని అది లైట్ ఎనర్జీగా మార్చుకుంటుంది. అంటే ఎక్కువ వెలుతురుతో వెలుగుతుంది. ఎక్కువ వోల్టేజ్ కనెక్ట్ చేసినప్పుడు ఎక్కువ వెలుతురు, కొంచెం వోల్టేజ్ తగ్గినప్పుడు కొంచెం తక్కువ వెలుతురు, ఇంకా వోల్టేజ్ తగ్గినప్పుడు ఇంకా. మన ఇళ్లలో బల్బు లైటింగ్ తగ్గగానే మనం మాట అంటాం, అరే వోల్టేజ్ తగ్గిందిరా అంటుంటాం. అంటే వోల్టేజ్ తగ్గటం వల్ల లైట్ ఎందుకు గ్లో తగ్గుతుంది? ఇగో ఎందుకు. వోల్టేజ్ తగ్గుతున్నప్పుడల్లా అది కన్జ్యూమ్ చేసుకునే ఎనర్జీ తగ్గుతుంది. అది కన్జ్యూమ్ చేసుకునే ఎనర్జీ తగ్గటం వల్ల లైట్ బ్రైట్నెస్ పోతుంది.
ఇది పవర్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, రైట్. సో వాట్ అనే యూనిట్ చాలా చిన్న యూనిట్. మనం ఇళ్లలో వాడుకునే ఎలక్ట్రిక్ కరెంట్ కి పవర్స్ కి ఎలక్ట్రికల్ పవర్స్ కి ఈ వాట్ అనే యూనిట్ చాలా చిన్న యూనిట్ అవుతుంది. మనం కొంచెం పెద్ద యూనిట్ యూజ్ చేస్తాం, అది మీకు టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. సో వాట్ బదులు మనం కిలో వాట్ అవర్స్, కిలో వాట్ అవర్స్ అనే యూనిట్ ని యూజ్ చేస్తాం మన ఇళ్లలో వాడుకునే ఎలక్ట్రికల్ కరెంట్ కి. ఎలక్ట్రికల్ కరెంట్ ఎంత వాడాము, ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకున్నాం మనం, ఈ నెల మన పవర్ ఎంత కన్జ్యూమ్ చేసుకున్నాం, ఈ నెల బిల్ ఎంత వచ్చిందంటే దీని మీద ఆధారపడే, దీన్నే మనం యూనిట్స్ అంటారు. మీ కరెంట్ బిల్లో చూస్తే మీకు ఈ నెల 120 యూనిట్స్ కరెంట్ బిల్ కాలేదు, 120 యూనిట్స్ కాలింది కరెంటు, అయితే 300 యూనిట్లు కరెంట్ కాలింది అని చెప్పి మనకి ప్రింట్ ఇస్తాడు. అన్ని యూనిట్కి లెక్కేసి బిల్లు కడతాం. సో యూనిట్ అనే భాష యొక్క అసలు ఫిజిక్స్ వర్డ్ ఏంటంటే కిలో వాట్ అవర్స్. దీన్నే మనం జనరల్ లాంగ్వేజ్ లో యూనిట్స్ అంటాం. సో మనం ఇళ్లలో వాడుకునే కరెంట్ యొక్క యూనిట్స్, పవర్ యొక్క యూనిట్స్ కిలో వాట్ అవర్స్. వాట్ అనేదేమో జనరల్ చిన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ పవర్ యూటిలైజేషన్ కోసం వాట్స్ యూజ్ చేస్తాము. ఇళ్లలో వాడుకునే పెద్ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్స్ కి కిలో వాట్ అవర్స్ ని మనం యూజ్ చేస్తాము. సో 1 కిలో వాట్ అవర్ అంటే 1 కిలో వాట్ అంటే 1000 వాట్స్. ఇది మనకు తెలిసింది. 1 కిలో వాట్ అంటే 1000 వాట్స్ అన్నమాట, రైట్. 1000 వాట్స్ అంటే జూల్ పర్ సెకండ్. వాట్ యొక్క యూనిట్స్ జూల్ పర్ సెకండ్. అంటే 1 కిలో వాట్ మీన్స్ 1000 జూల్స్ పర్ సెకండ్. 1 కిలో వాట్ అవర్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 1000 జూల్స్ పర్ సెకండ్ ఇంటూ అవర్ అంటే 3600 సెకండ్స్, అంతే కదా. 1 అవర్ అంటే 3600 సెకండ్స్. సెకండ్స్ యూనిట్స్ క్యాన్సిల్ అవుతుంది. 3600 ఇంటూ 1000, 36 పక్కన 2 జీరోలు 3 జీరోలు 5 జీరోలు 2 3 4 5 జీరోలు జూల్స్. దీన్నే మనం ఇంకో రకంగా రాయొచ్చు. 3.6 ఇంటూ 10⁶ జూల్స్. 1 కిలో వాట్ అవర్ మీన్స్ 3.6 ఇంటూ 10⁶ జూల్స్. అంటే మనం ఒక యూనిట్ కరెంట్ వాడాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్లు తిప్పాం, ట్యూబ్ లైట్ తిప్పాం, టీవీలు తిప్పాం, మనం గంట వాడాము. ఒక్క యూనిట్ కరెంట్ వాడాము అని అర్థం. అంటే ఏంటంటే మనం జనరల్ మీరు బిల్లు చూడండి, నెల రాగానే బిల్లు చూడండి, ఈ నెల మొత్తం మీరు 300 యూనిట్లు బిల్లు వాడారు అని వస్తుంది. యూనిట్స్ ఉంటుంది, 300 యూనిట్స్ అని ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే 1 యూనిట్, 1 కిలో వాట్ అవర్ మనం యూనిట్ అన్నాం కదా. 1 యూనిట్ అంటే ఇంత ఎనర్జీ. 1 యూనిట్ అంటే ఇంత ఎనర్జీ. ఇంత ఎనర్జీ అంటే దీన్ని మనం మీకు ఇంకా అర్థం చేద్దాం. 36 లాక్స్ జూల్స్ ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేసుకున్నాము. అంత ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీ గాను, ఫ్యాన్ గాను, ఏసీ గాను, ట్యూబ్ లైట్ గాను, ఫ్రిడ్జ్, టీవీయో ఏదో రకంగా మనం వాడుకున్నాం. ఎంత ఎనర్జీని? 36 లక్షల జూల్స్ ఎనర్జీని. 1 యూనిట్ అంటే ఇంత ఎనర్జీ. మరి 300 యూనిట్లు వాడేమని మనకు బిల్లు వచ్చిందంటే ఇది ఇంటూ 300. అంత ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ఈ నెల మొత్తం వాడాము. రకరకాల అప్లయన్సెస్ అన్ని కలిపి ఇంత ఎనర్జీని వాడాము అని అర్థం. సో ఆ ఎనర్జీకి మనం వాడుకున్న దానికి మనం రేటు కట్టి మనం కరెంట్ బిల్లు కడతాం. సో 1 కిలో వాట్ అవర్ లేదా 1 యూనిట్ అంటే ఇన్ని జూల్స్ ఎనర్జీ అనమాట. 1 కిలో వాట్ అవర్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇన్ జనరల్ గా మనం ఒక కరెంట్ బిల్లు ఎలా వస్తుంది అన్న దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ నేను మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నది నేను బోర్డు మీద రాస్తాను, పాజ్ చేసి దాన్ని సాల్వ్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి ఆల్మోస్ట్ మీ అందరికి మీ కరెంట్ బిల్లు ఎలా వస్తుంది, కరెంట్ బిల్లులో మీరు నెలకి అమౌంట్ ఎందుకు కడుతున్నారు, ఎట్లా కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు కాదు, మీరు వాడుకుంటే కడతారు, ఎట్లా కడుతున్నారు అంటే క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది అనేది మీకు ఈ యొక్క ప్రాబ్లం ద్వారా మీకు అన్ని అర్థమవుతాయి. సో చూడండి, ప్రాబ్లం చాలా లెంగ్తీగా ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా డైలీ లైఫ్ కి కనెక్ట్ అయిన ప్రాబ్లం. ఒక్కొక్క లైన్ చూడండి మీకు క్లియర్ అర్థమవుతుంది. ఏ హౌస్ హ్యాస్ 3 ట్యూబ్ లైట్స్. ఒక ఇంట్లో 3 ట్యూబ్ లైట్లు ఉన్నాయి, 2 ఫ్యాన్స్ ఉన్నాయి, ఒక టీవీ ఉంది. ఈచ్ ట్యూబ్ లైట్ డ్రాస్ 40 వాట్స్. ఒక ట్యూబ్ లైట్ ఎంత పవర్ ని డ్రా చేస్తుంది, ఎంత పవర్ ని కన్స్యూమ్ చేస్తుంది? 40 వాట్స్. ఒక ట్యూబ్ లైట్, 1 ట్యూబ్ లైట్. మనకి ఎన్ని ట్యూబ్ లైట్స్ ఉన్నాయి? 3 ట్యూబ్ లైట్స్. సో 3 ట్యూబ్ లైట్స్ ఎంత పవర్ ని డ్రా చేస్తే చెప్పండి? 3
ట్యూబ్ లైట్స్ ఇజ్ ఈక్వల్ టు 3 into 40 అంటే 120 వాట్స్ పవర్ ని డ్రా చేస్తాయి అంతే కదా. 3 ట్యూబ్ లైట్స్ 120 వాట్స్ పవర్ ని డ్రా చేస్తాయి. వాట్స్ ఎప్పుడు కూడా ఒక సెకండ్ కండి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. వాట్ అనేది ఏంటిది, వాట్ అనే పవర్ యూనిట్, పవర్ యొక్క యూనిట్ వాట్. వాట్ అనేది మనం ఇప్పుడు ఒక సెకండ్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనం సెకండ్ చొప్పులు లెక్క వేసుకుంటాం మన ఇళ్లలో వాడే కరెంట్ని. మన ఇళ్లలో కరెంట్ని ట్యూబ్ లైట్ని ఎన్ని గంటలు వేసావు, ఫ్యాన్ ఎన్ని గంటలు వాడావు, ఏసీ ఎన్ని గంటలు వాడావు అనుకుంటాం. కానీ ఏసీ ఎన్ని సెకండ్లు వాడావు, ఫ్యాన్ ఎన్ని సెకండ్లు వాడావు, టీవీ ఎన్ని సెకండ్లు రన్ చేసాం అనుకోం కదా. సెకండ్లలో క్యాలిక్యులేట్ చేయడం కదా మనం. ఒక పెద్ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ కాబట్టి అవర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఒక సెకండ్ కి ఇంత వాట్స్. మరి ట్యూబ్ లైట్లు ఎన్ని గంటలు వాడావు అనేది కూడా ఇచ్చాడు చూడండి. ఆన్ ద యావరేజ్ ఆల్ ద ట్యూబ్ లైట్స్ అంటే ఉన్నాయి 3 ఆర్ కెప్ట్ ఆన్ ఫర్ 5 hours. 5 గంటలు నడిచినాయండి. ఇంట్లో 3 ట్యూబ్ లైట్లు 5 గంటలు నడిచినాయి. రోజుకి 5 గంటలు నడుపుతాడు. 5 గంటలకి మరి అది ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుందో చూడాలి. ఇది ఒక సెకండ్. 3 ట్యూబ్ లైట్స్ ఒక సెకండ్ కి గాను ఇంత వాట్స్ ని యూజ్ చేసుకుంటుంది. ఇవే 3 ట్యూబ్ లైట్స్ 5 గంటలకి, ఇవే 3 ట్యూబ్ లైట్స్ 3 ట్యూబ్ లైట్స్ 5 hours కి అయితే ఎంత వాట్స్ ని కన్జ్యూమ్ చేసుకుంటాయి అంటే ఇంటూ 5 చేయాలి. ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుంది, 600 వస్తుంది. 600 వాట్ అవర్స్. 600 వాట్ అవర్స్ అంటాం మనం. వాట్ అవర్స్ లో మనం చేసింది కన్వర్ట్ చేసాం 3 ట్యూబ్ లైట్స్. అలాగే ఇంకొక ఏంటి 2 ఫ్యాన్స్. ఒక్కొక్క ఫ్యాన్ చూడండి, ద ఫ్యాన్ డ్రాస్ 80 వాట్స్. ఒక్క ఫ్యాన్ 80 వాట్స్ పవర్ ని డ్రా చేస్తుంది ఒకటి. అప్పుడు 2 ఫ్యాన్స్ 2 ఫ్యాన్స్ ఏది ఒక సెకండ్ కి అయితే 2 into 80 160 వాట్స్ ని కన్జ్యూమ్ చేస్తాయి ఒక సెకండ్ కి. మరి ఫ్యాన్లు ఎన్ని గంటలు నడిపారు? The 2 fans are kept on for 12 hours. 2 fans are kept on for 12 hours. సో 2 ఫ్యాన్లని 12 గంటలు నడిపారు కాబట్టి 12 hours కి అయితే ఇంటూ 12 చేద్దాం. 160 into 12 72 192 1920 వాట్ అవర్. 12 గంటల పాటు నడిపినందుకు 2 ఫ్యాన్లని ఇంత పవర్ కన్జ్యూమ్ అయింది 1920. తర్వాత ఇంకొక అప్లయన్స్ ఏంటిది, టీవీ. ఒకటే టీవీ ఉంది. ఆ టీవీ ఎంత డ్రా చేస్తుంది 60 వాట్స్. ఆ టీవీని ఎన్ని గంటలు నడుపుతున్నారు, టెలివిజన్ ఫర్ 5 hours 5 గంటలు యూజ్ చేస్తున్నారు. సో డైరెక్ట్ నేను చేస్తున్నాను, ఒక టీవీ 5 hours పాటు రన్ చేసినందుకు 60 into 5 5 6 30 300 వాట్ అవర్స్ పవర్ కన్జ్యూమ్ అయింది. చూసారు ఇక్కడ మనకి ఇక్కడ ఒక విషయం అర్థమైంది. ఇక్కడ 3 ట్యూబ్ లైట్లు 5 గంటలు పనిచేసినందుకు 600 వాట్ అవర్స్. 2 ఫ్యాన్లు 12 గంటలు పనిచేసినందుకు 1920 వాట్ అవర్స్. ఒక టీవీ 5 గంటలు నడిపినందుకు 300 వాట్ అవర్స్. ఈ వాటేజ్ చూడండి 40 వాట్స్ 80 వాట్స్ ఇవన్నీ మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు కదా. ఇవి యాక్చువల్గా మీ టీవీ మీద, మీ ఫ్యాన్ల మీద, మీ బాక్స్ మీరు కొన్నప్పుడు వచ్చే బాక్స్ మీద రాసి ఉంటాయి. మీరు కూడా మీ ఇళ్లలో టీవీలో అవి ఎంత వాటేజ్ అనేది మీరు కూడా చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎన్ని గంటలు వాడుతున్నారు మీరు టీవీని యావరేజ్ మీకు తెలుసు, లేక మీరు యావరేజ్ చేసుకోవచ్చు. రైట్, ఇదంతా ఒక రోజుకు సంబంధించింది. ఒక రోజులో ఇది 5 గంటలు, ఇది 12 గంటలు, ఇది 5 గంటలు. ఒక రోజుకు సంబంధించి టోటల్ ఎంత అయిందనేది చూద్దాం. 1 డే టోటల్ పవర్ పర్ 1 డే. ఒక డేలో టోటల్ పవర్ ఎంత అయింది అంటే 600 ప్లస్ 1920, ఇక్కడ 1920 కింద 600, దాని కింద 300, మొత్తం కలిపితే 0 2 9 6 15 318 2820 వాట్ అవర్స్ పవర్ కన్జ్యూమ్ చేసామండి 1 డేలో ఈ అప్లయన్సెస్ అన్నిటి వల్ల. దీన్ని మనం కిలో వాట్ అవర్స్ లో కన్వర్ట్ చేస్తే 2.820 అని రాస్తాం. బై 1000 చేస్తే కిలోస్ లో కన్వర్ట్ అవుతుంది. కిలో వాట్ అవర్స్. రైట్. సో ఇప్పుడు మనం ఇదంతా ఒక రోజుకి 3 ట్యూబ్ లైట్లు, 2 ఫ్యాన్లు, ఒక టీవీని నడిపి 2.820 కిలో వాట్ అవర్స్ పవర్ ని కన్జ్యూమ్ చేసాం. కిలో వాట్ అవర్ ని మనం ఏమన్నాం, యూనిట్స్ అన్నాం కదా. అంటే 2.8 ఆల్మోస్ట్ 3 యూనిట్ల కరెంట్ కాలింది. ఒక్క రోజుకి మన ఇంట్లో 3 యూనిట్ల కరెంట్ కాలింది. క్లియర్ అయిందా? 3 యూనిట్ల కరెంట్ ఒక రోజుకి. మరి 30 రోజులు ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చాడు. మనం ఎంత బిల్లు ఎప్పటికైనా క్యాలిక్యులేట్ చేయాలి, 30 రోజులు వాడినందుకు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంటూ 30 days. ఇన్
ఇన్ 1 మంత్. ఇన్ 1 మంత్ అంటే మనం దీన్ని ఏం చేస్తాం ఇంటూ 30, 2.820 ఇంటూ 30 ఇంటూ 1 కిలో వాట్ అవర్ కి ఎన్ని రూపాయలు? 3 రూపాయలు. మరి ఇన్ని కిలో వాట్ అవర్స్ కి ఇంటూ 3 చేస్తే వచ్చేదే మన బిల్. ఇంటూ 30 చేస్తే 30 రోజులకి టోటల్ కిలో వాట్ అవర్స్ వస్తాయి. ఒక రోజు కిలో వాట్ అవర్స్ ఇవి, ఇంటూ 30 చేస్తే టోటల్ కిలో వాట్ అవర్స్ ఇన్ 30 డేస్ వస్తాయి. అన్ని కిలో వాట్ అవర్స్ ఇంటూ 3 రూపాయలు. 1 కిలో వాట్ అవర్ 3 రూపాయలు కాబట్టి ఇంటూ 3 ఇంటూ చేస్తే దీన్ని మనం మల్టిప్లై చేద్దాం. 3 3s are 9 అనుకోండి. ఇది 9 తో డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాను. 3 3s are 9 కదా. 9 2s are 18, 9 8s are 72, 73, 9 2s are 18, 25. ఒక 2 జీరోలు మనకు బాకీ ఉన్నాం. సో 3 డిజిట్ తర్వాత పాయింట్ 1 2 3 ఇదండి 253.8 మనకి రౌండ్ ఫిగర్ చేసి దాన్ని 254 రూపీస్ మనకు వచ్చిన బిల్. మనకి ఈ నెల వచ్చిన బిల్ అండి 254 రూపాయల బిల్ వచ్చింది. కరెంట్ బిల్ వచ్చింది. ఇది కరెంట్ బిల్లు మనం క్యాలిక్యులేట్ చేసే పద్ధతి. ఒక్కొక్క అప్లయన్స్ ఎంత వాట్స్ తీసుకుంటుంది, అలాంటి అప్లయన్స్లు ఎన్ని ఉన్నాయి, 3 ట్యూబ్లైట్ ఉంటే టోటల్ ఎన్ని వాట్స్, ఎన్ని గంటలు వాడామో ఇంటూ అన్ని అవర్స్, అట్లా వేరే అప్లయన్స్ ఎన్ని అవర్స్, వేరే అప్లయన్స్ ఎన్ని అవర్స్. ఈ అవర్స్ అన్ని ఒక రోజుది. ఒక రోజుని వచ్చిన అవర్స్ ని వాట్ అవర్స్ ని కిలో వాట్ అవర్ లో మార్చుకుంటే బై 1000 చేస్తాం. ఇదంతా ఒక రోజుది. ఇంటూ 30 చేస్తే 30 రోజులు ఇంటూ యూనిట్స్. యూనిట్ రేట్ మీకు బిల్ వెనకాల ఉంటుంది. ఇన్ని యూనిట్లు కలిసి ఇంత డీటెయిల్ గా ఉంటుంది. ఇది మనం బిల్ క్యాలిక్యులేట్ చేసే పద్ధతి. ఓకేనా. నెక్స్ట్ ఓవర్ లోడింగ్. ఈ మాట మనం ఇళ్లలో బాగా యూజ్ చేస్తుంటాం చాలా సందర్భాల్లో. ఓవర్లోడ్ అయింది, ఓవర్లోడ్ అవటం వల్ల ఫైర్ అటాక్ అవటం, ఓవర్లోడ్ అవటం వల్ల అప్లయన్సెస్ డ్యామేజ్ అవటం, కాలిపోవటం ఇది జరుగుతుంది. ఓవర్లోడ్ అంటే ఏంటి అసలు, దేని మనం ఓవర్లోడింగ్ అనాలి అనేది ఇప్పుడు మనం క్లియర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్లోడ్ అనే వర్డ్ జనరల్ గా ఆలోచించిన మనకు మన మీద లోడ్ ఎక్కువ పడేది. ఓవర్లోడ్ మనం మోయగలిగిన బరువు మోసినంత సేపు మనం ఇప్పుడు వెనక ఈ మీద బస్తా ఒక క్వింటా బియ్యం బస్తాలు మోయగలను నేను. అదే కష్టంగా మోస్తూ మోస్తూ ఉన్నా ఎవడో వచ్చి ఇంకొక 25 కేజీల బస్తా మీద పెట్టాడు, ఏమైతే నేను కుప్పపోయిపోతాను. ఓవర్లోడ్ అంటాం. లోడ్ ఎక్కువైంది. కరెంటు సర్క్యూట్ లో కూడా లోడ్ ఎక్కువైనప్పుడు కరెంటు కూడా కాలిపోతుంది, వైర్లు కాలిపోతాయి, అప్లయన్సెస్ కాలిపోతాయి. సో ఆ ఓవర్లోడ్ అనేది మనం ఇక్కడ డీటెయిల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీరు మెయిన్స్ దగ్గర మీరు క్లియర్ గా ఉంటుంది. అంటే మనము మన ఇళ్లలో కనెక్ట్ చేసే వైర్లన్నీ కూడా బయట మెయిన్స్ నుంచి వచ్చే వైర్లు. మెయిన్స్ అంటే మన పవర్ సోర్సెస్, పవర్ జనరేషన్ జరిగే సోర్సెస్ మనం మెయిన్స్ అంటాం. మెయిన్స్ నుంచి వచ్చే వోల్టేజ్ మనకి జనరల్ గా 240 వోల్టేజ్ ఉంటుందండి. మన ఇళ్లలోకి వచ్చే వోల్టేజ్ 240 వోల్టేజ్. 240 వోల్టేజ్కే కనెక్ట్ చేస్తాం అన్ని అప్లయన్సెస్. మన ఇళ్లలో అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఈ 240 వోల్ట్స్ కే కనెక్ట్ చేస్తాం. ఎందుకు ప్యారలల్ కనెక్షన్ గుర్తుంది కదా. అన్ని అప్లయన్సెస్ ఏ కనెక్షన్ లో కనెక్ట్ చేస్తాం మనం ఇళ్లలో, హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ ప్యారలల్ లో చేస్తాం, సిరీస్ లో చేయాలి. ప్యారలల్ లో చేసినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. టీవీ, లైట్, ఫ్యాన్ అన్ని ప్యారలల్ ఉంటే టీవీకి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్, లైట్ కి అంతే, అన్నిటికంతే. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక అప్లయన్స్ కనెక్ట్ చేశాను. సే టీవీ అనుకున్నాను, టీవీ కనెక్ట్ చేశాను. ఇక్కడ ఫ్యాన్ కనెక్ట్ చేశాను. ఇంకో దగ్గర ఇంకో ఏదో XYZ ఏసీనో ఇంకేవో ఉంటాయి, ఎన్నో రకాల ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి. వీళ్ళందరూ ప్యారలల్ కదా. అంటే ఈ రెండు టెర్మినల్స్ మధ్య 240 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందంటే అర్థం ఏంటి, ఇక్కడ 240 ఉంటుంది, ఇక్కడ 240 ఉంటుంది, ఇక్కడ 240 ఉంటుంది. సో ఇప్పుడు టీవీ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ మీకు తెలుసా? ఎస్ తెలుసు, 240 వోల్ట్స్. టీవీ రెసిస్టెన్స్ మీకు ఇస్తాడు ఆల్రెడీ. టీవీ రెసిస్టెన్స్ మీకు టీవీ బాక్స్ కొన్నప్పుడు టీవీ ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది అనేది టీవీ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఒక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ మీద ఉంటుందండి దీని వాటేజ్, దీని వాట్స్, దీని రెసిస్టెన్స్ అన్ని రాసి ఉంటుంది. సో దీని రెసిస్టెన్స్ మనకు ఉంటుంది, దీని దగ్గర వోల్టేజ్ మనకు ఆల్రెడీ ఉంది. వి తెలుసు, టీవీకి సంబంధించిన వి తెలుసు, టీవీకి సంబంధించిన ఆర్ తెలుసు. వి తెలుసు, ఆర్ తెలిస్తే ఓమ్స్ లా ప్రకారం వి ఈజ్ ఈక్వల్ ఐ ఆర్ లో ఐ కనుక్కోవచ్చు కదా. ఐ ఏమవుతుంది ఫార్ములా, వి బై ఆర్. వి బై ఆర్ అంటే విని ఆర్ తో డివైడ్ చేస్తే, అంటే ఈ 240ని టీవీ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ యొక్క రెసిస్టెన్స్ 120 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంది అనుకుందామండి. టీవీకి రాశాడు 120 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు టీవీ ఎంత కరెంట్ డ్రా చేస్తుంది చెప్పండి. టీవీ యొక్క కరెంట్ డ్రా చేస్తుంది. ఇక్కడ టీవీ డ్రా చేసే కరెంట్
కరెంట్ ఫార్ములా I is equal to V/R 240 బై అదే కదా వోల్టేజ్ 240 కదా ఎక్కడైనా 240 బై రెసిస్టెన్స్ అంతా 120 2 సార్. సో కరెంట్ ఏం చేస్తుంది, టీవీ ఏం చేస్తుంది, 2 ఆంపియర్స్ కరెంట్ ని తీసుకుంటుంది. సో టీవీలోకి పోయే కరెంట్ ఎంత, 2 ఆంపియర్స్. మీకు ఇక్కడ మనకి క్లియర్ గా ఇంకొక మాట కూడా ఉంటుందండి, 5 to 20 ఆంపియర్స్ కరెంట్ ని మనం యూజ్ చేసుకోవాలి. మినిమం 5 to మాక్సిమం 20. మనం మెయిన్స్ నుంచి ఎంత కరెంట్ డ్రా చేయగలగాలి. మెయిన్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనం పవర్ సోర్స్, బయట నుంచి వచ్చే సోర్స్, కరెంట్ సోర్స్ మనం మెయిన్స్ అంటాం. మెయిన్స్ నుంచి మనం మాక్సిమం ఎంత కరెంట్ డ్రా చేయాలి, 20 ఆంపియర్స్ కరెంట్ నే మనం డ్రా చేయాలి మెయిన్స్ నుంచి. మన ఇళ్లలో ఉన్న హౌస్ హోల్డ్ సర్క్యూట్స్ 20 ఆంపియర్స్ కరెంట్ ని మించి భరించలేదు. 20 ఆంపియర్స్ కరెంట్ కన్నా ఎక్కువ కరెంటుని లాగారనుకోండి మీరు మెయిన్స్ నుంచి, ఏమవుతుంది, మన సర్క్యూట్ భరించలేదు, అంత కరెంటుని భరించలేదు. అప్పుడు సర్క్యూట్ ఏమవుతుంది, కరెంట్ ఫ్లోని తట్టుకోలేకపోతే సర్క్యూట్ లో హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ ఫ్లో ని వైర్ తట్టుకోలేనప్పుడు అది హీట్ ఎనర్జీ, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఆ ఎక్సెస్ వస్తున్న ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉందా, ఎక్సెస్ వస్తున్న కరెంట్ ఉంది కదా, 20 ఆంపియర్స్ ఆల్రెడీ వాడింది మన సర్క్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు 20 ఆంపియర్స్ వాడేసింది, మనం ఇంకేదో పెట్టాం, ప్లగ్ లో హీటర్ ఏదో పెట్టాం, ఆ పెట్టిన హీటర్ ఏం చేస్తుంది, 20 ఆంపియర్స్ దాటి ఇంకొంచెం కరెంట్ లాగుతుంటుంది. ఆ వస్తున్న కరెంటుని మన హౌస్ హోల్డ్ సర్క్యూట్ భరించలేదు. అప్పుడు ఆ వస్తున్న కరెంట్ హీట్ గా మారిపోతుంది, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీకి మారిపోయి మొత్తం వైర్లన్నీ తగలబెడతాం. సో మాక్సిమం మనం ఎంత కరెంటుని లాక్కోవాలి, 20 ఆంపియర్స్ కరెంట్ మెయిన్స్ నుంచి లాక్కోవాలి. ఇది లెక్క. ఇప్పుడు చూడండి, టీవీ నేను ఆన్ చేసి పెట్టా, ఒకసారి మన ఇంట్లో ఉన్న అన్ని అప్లయన్సెస్ ఆన్ చేద్దాం. టీవీ ఆన్ చేద్దాం, ఫ్రిడ్జ్, లైట్లు, ఫ్యాన్లు అన్ని ఆన్ పెట్టండి. ఇప్పుడు లెక్క పెడదాం, అన్ని ఎంతెంత కరెంట్ లాగుతున్నాయో లెక్క పెడదాం. టీవీ ఎంత లాగుతుంది ఇప్పుడు కరెంట్, 2 ఆంపియర్స్ కరెంట్ లాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ కి మీకు రాసిచ్చాడు 240 ohms రెసిస్టెన్స్ ఉంటుందని రాసిచ్చాడు, ఫ్యాన్ మీద మనకి లేబుల్ మీద రాసిచ్చాడు. ఇప్పుడు ఫ్యాన్ ఎంత కరెంట్ లాగుతుందో చూద్దామా. ఫ్యాన్ కరెంట్ కి ఫార్ములా ఏంటి, V/R. ఫ్యాన్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఇదే కదా, 240 బై ఫ్యాన్ యొక్క రెసిస్టెన్స్ ఎంత, 240 అంటే క్యాన్సిల్ అయితే 1 ఆంపియర్. సో ఫ్యాన్ ఎంత లాగుతుంది, 1 ఆంపియర్ కరెంట్. ఇది ఎంత లాగింది, ఇది 2 ఆంపియర్స్, ఇది 1 ఆంపియర్. అక్కడికి ఎంత అయినాయి, 2 + 1 3 ఆంపియర్స్ ఇప్పటి వరకు మనం వాడుకున్నాం. మనం మాక్సిమం ఎంత వాడుకోవచ్చు, 20 ఆంపియర్స్ దాకా వాడుకోవచ్చు. అంటే ఇంకా కనెక్ట్ చేసుకోండి, ఏసీ కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏసీ కనెక్ట్ చేసుకోండి. ఏసీ యొక్క రెసిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ యొక్క రెసిస్టెన్స్ 60 ohms అనుకుందాం. ఇప్పుడు ఏసీ ఎంత కరెంట్ డ్రా చేస్తుంది చూద్దాం. ఏసీ I is equal to V/R 240 బై 60 0064 సార్. 4 ఆంపియర్స్ కరెంట్ ఏసీ లాగుతుంది. ఎంతంటే అక్కడికి 2 + 1 3 3 + 4 7 ఆంపియర్స్ వాడుకున్నాం ఇప్పటికి. అంటే ఇంకా మనం ఎలక్ట్రిక్ అప్లయన్స్ ఇంకా మనం కనెక్ట్ చేయొచ్చు. టీవీ, ఫ్యాన్, ఏసీ అన్ని ఆన్ పెట్టాం. అన్ని ఒకేసారి నడపాలని లేదు జనరల్ గా మన ఇంట్లో. ఒకసారి మనం ఆన్ చేసాం అనుకోండి, ఆన్ చేసినా కూడా ఎట్ ఏ టైం వీళ్ళందరినీ ఆన్ చేసినా కూడా ఎంత అయింది, ఇక్కడికి 7 అయింది. మనం 20 వరకు వాడుకోవచ్చు. సో ఎట్ ఏ టైం ఇంకా కనెక్ట్ చేయండి, ఇంకా అన్ని ఆన్ చేసుకుంటూ పోండి. అన్ని ఆన్ చేశాక ఫైనల్ గా టోటల్ 20 ఆంపియర్స్ నిండే వరకు అన్ని అప్లయన్సెస్ ఆన్ చేయండి. 20 ఆంపియర్స్ సరిపోయింది. ఇప్పుడు కొత్త ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్, ఏ ఇస్త్రీ పెట్టిన ఐరన్ బాక్స్ లేకపోతే హీటర్ కొత్తది కనెక్ట్ చేయండి. ఇక్కడికి సో ఆన్ ఇక్కడికి 20 ఆంపియర్స్ అయిందండి. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే 20 ఆంపియర్స్ దాటాక కూడా ఒక కొత్త ఎలక్ట్రికల్ అప్లయన్స్ ని యాడ్ చేశాను. ఇదేం చేస్తుంది మరి, 20 ఆంపియర్స్ సరిపోయింది ఇక్కడికి. అంటే ఇక్కడికి 7 అయింది అనుకోండి, ఇంకా యాడ్ చేశాను, 20 ఆంపియర్స్ వరకు యాడ్ చేశాను. 20 ఆంపియర్స్ సరిపోయినా కూడా మనం ఇంకోటి యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగుతుంది. మెయిన్స్ నుంచి మన సర్క్యూట్ ఎంతవరకు భరించగలదు, 20 ఆంపియర్స్ భరించగలదు. సో ఆ ఎక్స్ట్రా వస్తున్న ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మొత్తం ఈ వైర్లన్నీ తగలబడిపోయి, వైర్లన్నీ గాలిపోయి, వైర్లతో కనెక్ట్ అయినటువంటి ఈ ఐటమ్స్ అన్ని కూడా కాలిపోతాయి. సో ఓవర్లోడ్ అవడం వల్ల మనకు ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఈ పెద్ద ప్రమాదం నుంచి మనల్ని కాపాడేది ఎవరు మనల్ని కాపాడతారు? ఈ పెద్ద మనం మరి ప్రతిసారి ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు. ప్రతిసారి మనం ఇప్పుడు ఈ గదిలో నేను ఫ్యాన్ వేసుకున్నాను, లైట్లు వేసుకున్నాను, ఏసీ వేసుకున్నాను. వేరే గదిలో మా రిలేటివ్స్ మా వాళ్ళు ఆ గదిలో ఉన్న అప్లయన్సెస్ వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళ అవసరాలు వాళ్ళు వాడుకున్నారు. ఈ ప్రతి గదిలో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు నాకు తెలియకుండా వాళ్ళు అందరూ ఆన్ చేసుకున్నారు.
మరి 20 ఆంపియర్స్ దాటిందా లేదా? ఒకవేళ మాకు తెలియకుండా మేము 20 ఆంపియర్స్ దాటి యూజ్ చేసుకున్నామేమో, అప్పుడేమవుతుంది? హీటింగ్ అవుతుంది మరి తెలియకుండా. అందుకనే మనం ఒక్కోసారి తెలియకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకైనా మంచిదని సర్క్యూట్ లో ఒక త్యాగమూర్తిని కలుపుతాం. త్యాగమూర్తి సాక్రిఫైస్ హీరో, సాక్రిఫైస్ స్టార్ ఎవరు అంటే ఫ్యూజ్. ఎందుకు సాక్రిఫైస్ స్టార్ అన్నా తెలుసా మీకు? దీని స్టోరీ అంటే మీరు కూడా అంటారు. ఫ్యూజ్ సర్క్యూట్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, ఒకవేళ మనకు తెలియకుండా మనం 20 ఆంపియర్స్ దాటి కరెంటును వాడుకునే గూడ్స్ కలపగానే వెంటనే మనకు తెలియదు కానీ ఫ్యూజ్ కి తెలిసిపోతుంది ఆ విషయం. వీడు నన్ను భరించలేనంత కరెంటు వాడుతున్నాడు నాలో అని ఏం చేస్తుందంటే ఫ్యూజ్ తెగిపోతుంది. ఫ్యూజ్ వైరు కట్ అయిపోతుంది. కట్ అయిపోగానే మొత్తం కరెంటు, ఇంట్లో ఉన్న కరెంట్ సప్లై అంతా ఆగిపోతుంది. అన్ని కరెంట్లు ఆగిపోతే వీళ్ళందరూ కన్జ్యూమ్ చేసుకున్న ఆంపియర్స్ తగ్గిపోతుంటాయి. ఇక అంటే 20 ఆంపియర్స్ దాటింది కాస్త మళ్ళీ తగ్గిపోయి కిందకి వచ్చేస్తుంది కదా, ఆ నెంబర్ తగ్గిపోతుంది కదా. సో సేఫ్ సైడ్ లో వెళ్ళిపోతుంది. అంటే ఇవంతా తగలబడిపోయే లోపే కొత్తది నువ్వు యాడ్ చేయగానే ఇది కట్ అయిపోతుంది. కట్ అయిపోయి మన అప్లయన్సెస్ ని కాపాడుతుంది. చూసారా, తన ప్రాణం పోగొట్టుకొని మన ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ ని కాపాడింది. కాబట్టి ఇప్పుడు దీన్ని సాక్రిఫైస్ స్టార్ అనొచ్చా లేదా ఫ్యూజ్ ని? ఎస్, తప్పకుండా అనొచ్చు. సో ఫ్యూజ్ కి అంత మంచి క్యారెక్టర్ ఉందన్నమాట. తాను నాశనం చేసుకొని, తనని తాను డ్యామేజ్ చేసుకొని మనల్ని కాపాడుతున్నది ఫ్యూజ్. ఫ్యూజ్ యొక్క ఇంపార్టెన్స్ మీద మీకు కంపల్సరీ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఫ్యూజ్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్స్ అని అడుగుతాడు. ఫ్యూజ్ యొక్క రోల్ ఏంటి అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ రోల్. ఫ్యూజే లేకపోతే మన అప్లయన్సెస్ అనే రిస్క్ లో పెట్టినట్టేమా. అది ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి? మరి ఫ్యూజ్ ఏమన్నా మనిషి మనం కనెక్ట్ చేయగానే రోబోట్ దాన్ని తెలిసిపోయి దానంతట తాను దిగిపోవడానికి ఇక్కడ ఉన్న రహస్యం ఏంటి? ఫ్యూజ్ ఎలా ఐడెంటిఫై చేసి కట్ అయిపోతుంది అనేది మనం తెలుసుకుందాం. సో జనరల్ గా ఫ్యూజ్ గా మనం ఏ వైర్లను వాడాలి తెలుసా? మన ఇళ్లలో ఫ్యూజెస్ ఉంటాయి. పాత కాలంలో అయితే ఫ్యూజులు ఉంటాయండి. పింగాణి వస్తువుకి ఇట్లా తీగలాగా ఉంటుంది. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో ఉంటాయి. గుచ్చుతారు, మెయిన్లో గుచ్చి ఫ్యూజ్ కట్ అయిపోతుంది, వైర్ కట్ అయిపోతుంది. మళ్ళీ అది పీకి మళ్ళీ కొత్త వైర్ పెట్టి మళ్ళీ అందులో పింగ్ అనేది మనం గుచ్చితే మళ్ళీ కరెంట్ మళ్ళీ యాజ్ గా పాస్ అవుతుంది. ఇది మన పాత ఇళ్లలో చూస్తాం. ఇప్పుడు లేటెస్ట్ ఇళ్లలో ఎంసీబీలు అంటాం. ఏ రూమ్ కి ఆ రూమ్ ఎంసీబీ ఉంటుంది. ఏ రూమ్ లోనైనా మనం ఓవర్లోడ్ చేసాం ఆ రూమ్ వరకు పవర్ కట్ అయిపోతుంది, ఎంసీబీ పడిపోతుంది. ఇప్పుడు అంత లేటెస్ట్ టెక్నాలజీలు వచ్చినాయి. బట్ ఫ్యూజ్ యొక్క రోల్ మాత్రం అదే. ఇందులో అయినా అందులో అయినా ఫ్యూజ్ యొక్క పాత్ర అదే. సో ఫ్యూజ్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది ఓవర్లోడింగ్ అంటే, ఫ్యూజ్ గా మనం వాడే వైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లో మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి వైర్ ని యూజ్ చేస్తారు. ఫ్యూజ్ గా ఎలాంటి వైర్ ని యూజ్ చేయాలి? చాలా ఆప్షన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సూటబుల్ ఫర్ యూజింగ్ ఏ ఫ్యూజ్ అని అడుగుతారు. ఈ కింద 4 క్వాలిటీస్ లో ఏ క్వాలిటీ ఫ్యూజ్ గా ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది? ఏ వైర్ కైనా ఒక వైర్ ని ఫ్యూజ్ గా వాడచ్చా లేదా? మనం ఏ వైర్ నైనా మనం ఫ్యూజ్ గా కనెక్ట్ చేయొచ్చా అంటే లేదు. ఈ క్వాలిటీ ఉన్న వైర్లనే ఫ్యూజ్ గా వాడాలి. లో మెల్టింగ్ పాయింట్ అర్థం ఏంటి? చాలా తక్కువ హీట్ కే కరిగిపోయేది. ఇప్పుడు వ్యాక్స్ ఉంది, క్యాండిల్ ఉంది, కొవ్వొత్తి. వ్యాక్స్ ఎలా కరిగిపోతుంది? కొంచెం వేడికే కరిగిపోతుంది. ఇనప ముక్కు ఉంది, కొంచెం వేడి చేస్తే కరిగిపోతుందా? కాదు, లో మెల్టింగ్ పాయింట్ కాదు. ఐస్ ఉంది, కొంచెం వేడి చేస్తేనే కరిగిపోతుంది. ఇవన్నిటిని లో మెల్టింగ్ పాయింట్స్ అంటాం. సో ఈ ఫ్యూజ్ వైర్ కూడా లో మెల్టింగ్ పాయింట్, కొంచెం వేడికి అది కరిగిపోవాలి. మరి అలా కొంచెం వేడికి కరిగిపోవడం మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటారా? మీరు కొత్త అప్లయన్స్ యాడ్ చేశారు కదా, ఓవర్లోడ్ చేశారు కదా, 20 ఆంపియర్స్ దాటి వాడారు కదా, వాడగానే హీట్ స్టార్ట్ అవుతుంటుంది కదా. మిగిలిన వైరింగ్ ఉంది కదా, మన ఇంటి వైరింగ్ కి ఫ్యూజ్ వైర్ కి ఉన్న తేడా ఏంటి? ఇంటి వైరు అంత తొందరగా కాలిపోదు, అంత తక్కువ వేడికే కాలిపోదు. ఇంటి వైరు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, దాని మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది ఇంటి వైర్. ఫ్యూజ్ వైర్ కి మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది, కొద్దిగా వేడికే కరిగిపోతుంది. సో ఇప్పుడు మొత్తం ఈ సర్క్యూట్ అంతా వేడెక్కుతూ ఉంటే వీళ్ళల్లో ఫస్ట్ ఎవరు మెల్ట్ అయిపోతారు? ఫ్యూజ్ వైర్ మెల్ట్ అయిపోతుంది. మన అసలు హౌస్ హోల్డ్ వైర్ కన్నా ముందే ఫ్యూజ్ మెల్ట్ అయిపోయి వైర్ తెగిపోవడం వల్ల పవర్ సప్లై అయిపోతుంది. అదనమాట. అది మిమ్మల్ని అప్లికేషన్ ఓరియంటెడ్ లో ఇట్లా అడుగుతాడు క్వశ్చన్. ఏమడుగుతారు తెలుసా? మన హౌస్ హోల్డ్ వైరింగ్ కి వాడిన వైర్నే ఫ్యూజ్ గా కూడా వాడితే ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఫ్యూజ్ గా ఏ వైర్ ను వాడారంటే ఎవరో ఒక వ్యక్తి హౌస్ హోల్డ్ కి వాడిన వైర్ నే తీసుకొచ్చి కొంత ముక్క తీసుకొచ్చి ఫ్యూజ్ లో కూడా వాడాడు. కరెక్ట్ అయినా ఏం చేసింది మరి? కాదు కదా. ఇదే వైర్ ఇక్కడ వాడితే
ఇది తెగిపోయేలోపు ఇది వేడెక్కులోపు ఇవన్నీ కూడా వేడెక్కుతాయి కదా, ఇది కాలిపోయేలోపు ఇవి కూడా కాలిపోతాయి కదా, ఎట్ ఏ టైం అందరూ కాలిపోతారు. వీళ్ళందరికన్నా ముందు కాలిపోవాలి కదా ఇది ఫ్యూజ్. అందుకని ఇది వీళ్ళందరికన్నా లో మెల్టింగ్ పాయింట్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి లో రెసిస్టెన్స్ కూడా కలిగి ఉండాలి. లో రెసిస్టెన్స్ తక్కువ ఉండాలండి. ఎందుకు? మన ఇళ్లలో సర్క్యులేట్ అవుతున్న కరెంట్ అంతా ఫ్యూజ్ నుంచి కూడా పోతుంది. టీవీలో పోయే కరెంటు, ఫ్యాన్ లో పోయే కరెంట్, ఆ కరెంట్లన్నీ ఫ్యూజ్ నుంచి కూడా పోతున్నాయి. మరి ఫ్యూజ్ నుంచి కరెంట్ పోయేటప్పుడు ఫ్యూజ్ కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉందనుకోండి, కరెంటుని పోనివ్వదు కదా, కరెంటుని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అబ్స్ట్రక్ట్ చేసిన కరెంట్ వల్ల వేడికి ఫ్యూజ్ తెగిపోతుంది. అట్లా కూడా ఫ్యూజ్ కట్ అయిపోతుంది. ఓవర్లోడింగ్ వల్లే కాదు, దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఫ్యూజ్ తెగిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఫ్యూజ్ ఖచ్చితంగా తక్కువ రెసిస్టెన్స్ ఉన్న ఫ్యూజులు వాడాలి. కరెంటుని తన నుండి సాఫీగా పోనివ్వాలి ఫ్రీగా. అండ్ లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. ఇది ఫ్యూజ్ గా వాడాల్సిన ఒక వైరుకు ఉండాల్సిన క్వాలిటీస్. సో ఇదండి మన ఇళ్లలో మనం రోజు చూసే స్టోరీ. ఓకేనా? సో దీంతో ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియో రేపు మేబీ దీని తర్వాత కెమిస్ట్రీ పార్ట్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. సో మళ్ళీ మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వస్తాను. అంతవరకు బాయ్, జై హింద్.